వెల్కమ్ టు మైరా మీడియా. ఉద్దాన ప్రజల దశాబ్దాల కళను నెరవేరుస్తూ పలాసకు సంబంధించినటువంటి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పరిశోధన కేంద్రం వద్ద మనం ఉన్నాము. ప్రస్తుతం అక్కడ మరి కార్యకలాపాలు అయితే బిగినాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉద్దానంకు సంబంధించి మెరుగైన వైద్యం అందించేందుకు కిడ్నీకి సంబంధించిన వ్యాధిగ్రస్తులు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ఆసుపత్రిలో ఎటువంటి వైద్య సదుపాయాలు ఉన్నాయి, ఎటువంటి మెరుగైన చికిత్స అందిస్తారనే అంశం మీద ఇక్కడ డాక్టర్లను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఎటువంటి కార్యకలాపాలు సాగుతున్నాయి అనే అంశం మీద ఇక్కడ మనతో మాట్లాడడానికి జనరల్ సర్జన్ డాక్టర్ కూర్మారావు గారు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం. కూర్మారావు గారు నమస్కారం. డాక్టర్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. ఏంటి మీకు ఇక్కడ ఒక ఆధునికమైనటువంటి ఇది రీసెర్చ్ సెంటర్ అంటున్నారు, మేమైతే ఆధునిక దేవాలయం అంటున్నాం. ఎలా ఉంది ఇక్కడ? ఎలా ఉంది? అదే ఉద్దాన ప్రాంత ప్రజలకి ఇది ఒక నిజంగానే వరం అని చెప్పాలి. ఈ ఉద్దానం ఏరియాలో అనమాట జనరల్గా ఏంటంటే కిడ్నీ పేషెంట్స్ ఎక్కువ మంది ఉండడం, దానికి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు దానికి పాదయాత్ర చేసిన టైంలోనే చేసి ఇక్కడ కిడ్నీ రీసెర్చ్ సెంటర్కి నిజంగా వాళ్ళకి వరమని చెప్పాలి. పెద్ద సమస్య కొన్ని దశాబ్దాలుగా కిడ్నీ ప్రాబ్లం అంటూ ఇక్కడ ఉంది. ఎలా అనిపిస్తుంది? మీరు చూసినటువంటి అనుభవాలు ఏంటి? అదే అండి, దానికి ఏంటంటే దానికి ఎందువల్ల వస్తుంది, ఎందుచేత వస్తుంది అనేది డిఫరెంట్ స్టడీస్ ఉన్నాయి. ఎందుచేత కారణము అనేది ప్రాపర్గా ఇంకా ఎవాల్యుయేట్ అవ్వలేదు. సో దానికి తగ్గట్టుగా మనం ఏంటంటే ఎర్లీ స్టేజ్లో మనం డయాగ్నోస్ చేసి దాని వ్యాధి యొక్క తీవ్రతను తగ్గించి, లేకపోతే ఇన్ కేసు లేట్ స్టేజ్లో ప్రజెంట్ అయితే డయాలసిస్ చికిత్స కూడా మనం ఇప్పుడు వస్తున్నారా? మీ పేషెంట్లు కొంచెం ఎర్లీగా తెలుసుకొని మీ దగ్గరికి వస్తున్నారా ఇక్కడికి? ఇప్పుడు ప్రజల్లో కొంచెం అవేర్నెస్ పెరిగిందండి. కొంచెం ఎర్లీగా ఏమైనా కుటుంబ నేపథ్యం ఉన్న వాళ్ళు కిడ్నీ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు హాస్పిటల్కి వచ్చి కిడ్నీ పరీక్షలు చేయించుకొని తొందరగా తెలుసుకునే అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి విభాగాలు కానీ ఇక్కడ అందిస్తున్నటువంటి వైద్య సేవలు కానీ మాకు వివరించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ అవుట్ పేషెంట్ సర్వీసెస్ ఉంటాయండి. దాని నెక్స్ట్ ఇన్ పేషెంట్ సర్వీసెస్, దానికి నెఫ్రాలజీ సర్వీసెస్ ఉంటాయి. దాని నెక్స్ట్ ఏంటంటే దానికి డయాలసిస్కి అవసరమైనటువంటి ఫిస్టులా కానివ్వండి, వాస్కులర్ సర్జన్ ఫెసిలిటీ, జనరల్ సర్జన్ ఫెసిలిటీ, జనరల్ మెడిసిన్ ఫెసిలిటీ. దాని నెక్స్ట్ ఇన్ పేషెంట్ సర్వీసెస్, ఓటీ సర్వీసెస్, దాని నెక్స్ట్ ల్యాబొరేటరీ సర్వీసెస్. ఇక్కడ ఉన్నటువంటి వివిధ విభాగాలను మనం సందర్శించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మైనర్ ఆపరేషన్ థియేటర్లోకి మనం వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఎటువంటి పరికరాలు ఉన్నాయి ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా రండి. ఈ పరికరం ఏమంటారు దీన్ని? సక్షన్ ఆపరేటర్స్ అంటారు. అంటే ఏంటి ఈ రెండు బాటిల్ ఖాళీగా ఉన్నాయి, ఏం చేస్తారు? లోపల సక్షన్ ఆపరేటర్స్ ఉంటుంది. ఓకే, ఆపరేషన్ టైంలో పనికి వస్తాయి కానీ అంటే పేషెంట్కి ఏదైనా ఎమర్జెన్సీ సడన్గా వస్తే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్స్ చేస్తారు. ఇది ఈ వార్డుకి సంబంధించి ఇక్కడ ఇనిషియల్గా ఇక్కడ చేరుస్తారా? ఎమర్జెన్సీ వార్డు. పలాసకు సంబంధించి ఎలా ఉండేది ట్రీట్మెంట్ కానీ మీ సిబ్బంది కానీ ఎలా ఉండేవాళ్ళు? ట్రీట్మెంట్ విషయంలో బాగుండేది. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం పెరిగింది. అది అంటే తక్షణం వెంటనే స్పందించడానికి అంతా సరిపడా వైద్య విభాగం ఉందా? ఉంది. ఓకే, ఇది అత్యవసర విభాగం. ఓకే, మరొక విభాగానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రేడియో డయాగ్నోస్ బ్లాక్ అయితే ప్రస్తుతం మనం చేరుకొచ్చింది. డాక్టర్ గారు ఈ విభాగాన్ని వివరించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఏం చేస్తారు మీరు? ఎక్స్రే ఉన్న సిటీ మిషన్ ఉంది ఇక్కడ వాళ్ళకి సిటీ స్కాన్ ప్లస్ ఎక్స్రే అవసరాన్ని రీత్యా. ఓకే, ప్రభుత్వం అయితే చాలా అత్యాధునికంగా మరి పరికరాలను ఏర్పాటు చేసింది. ఎందుకంటే తక్షణం స్పందించవలసిన కిడ్నీ సంబంధించిన సమస్యలు కాబట్టి వెంటనే మరి త్వరితగతిన వారికి మరి పరీక్షలు జరిపించడం కానీ
నిర్ధారణ చేయడం కానీ దీనికి సంబంధించి కూడా వెంటనే చేసేందుకు అత్యాధునికమైనటువంటి సిటీ స్కాను, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ అటువంటి విభాగాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి మరి పేషెంట్లకు తక్షణ వైద్య సదుపాయం అందించేందుకు మరి ఇక్కడ మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి కూడా చెప్తూ ఉన్నారు. మందులు ఇచ్చే ఇక్కడ కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇటువైపు చూసుకుంటే రిజిస్ట్రేషన్ ఇక్కడ కౌంటర్లు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ కౌంటర్ల ద్వారా పేషెంట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ కౌంటర్ల ద్వారా వారికి స్లిప్పులు అనేవి ఇక్కడ జారీ చేయడం జరుగుతుంది. ఈ జారీ చేసిన తర్వాత అక్కడ సంబంధిత వైద్యులు ఎవరైతే ఉంటారో ఆ వైద్యుల దగ్గరికి పేషెంట్లు వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా వారికి పలానా డాక్టర్ అక్కడికి వెళ్ళాలనే ఇక్కడ రాస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ వచ్చిన తర్వాత పేషెంట్లు రాసులో ఇక్కడ ఉచితంగా మరి కొన్ని మందులు అయితే ఏర్పాటు చేశారు. దాదాపు గతంలో చూసుకుంటే ఒక 20 మాత్రమే మందులు, కిడ్నీకి సంబంధించిన మందులు, మెడిసిన్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇప్పుడు దాన్ని దాదాపు 30-40 వరకు అవైలబుల్గా ఉంచి పేషెంట్ల కోసం వారికి సప్లై చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము.